ఉన్నామో కానీ ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. ఆ సైకో వ్యక్తి ఈరోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచ కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానే, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలిగింది మేము వస్తే మేము పెట్టలేము అంటే ఇప్పటికీ అదే విధ్వంసంకి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది, ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్ అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చరు లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలను లేకపోతే గొడ్డలి గన్ అని ఏదో పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వాలి. అందరూ మావి గన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ కనుక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే ఈ మావి గన్ వచ్చే పరిస్థితులు. లిటరలీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈరోజు. అరే ఒక 5 సంవత్సరాలు 151 సీట్లతో సీఎం చేసిన వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాటలేనా ఇవి? అంత సిల్లీగా ఉంది అమరావతి అంటే. అమరావతి రాజధాని అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ఎంతో అద్భుతమైన నగరం, ఎంతో అద్భుతమైన రాజధాని, అట్ ద సేమ్ టైం ఎంతో హిస్టారికల్ నేమ్ ఉన్న రాజధాని, దానికి అంత పవిత్రత ఉండే రాజధాని. అలాంటి రాజధాని పేరు తీసుకొచ్చి ఈ రోజు మన రాజధానికి మనం అక్కడే రాజధాని నిర్మించుకుంటున్నామంటే దాన్ని స్వాగతించాలి. అంటే అధికారం లేనప్పుడు అప్పుడమ్మ స్వాగతించిన వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని అని చెప్పి మళ్ళీ ఎగైన్ ఈ రోజు తీసుకొచ్చి అది కాదు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆ రీజన్ లో పెట్టండి అంటే ఎగైన్ ఇతగాడు ఏమనుకున్నాడంటే నేను ఏం మాట్లాడితే అది రచ్చ అయిపోతుంది అనుకున్నాడు, లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనుకున్నాడు. ఈ రోజు అమరావతి అన్నది వైజాగ్ రాజధానిగా కావాలంటేనే అనకాపల్లిలో ఒప్పుకోలేదు, వైజాగ్ వాళ్ళు ఒప్పుకోలేదు. నాయన నువ్వు అక్కడే ఉండి మేము ఇక్కడే ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ రాజధానిగా అమరావతి వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆ రోజు అమరావతి నుంచి న్యాయస్థానంకి వాళ్ళు అక్కడికి పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళారు. అక్కడికి పాదయాత్ర చేసినప్పుడు మద్దతుగా శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు నువ్వు వచ్చి మళ్ళా ఎగైన్ అంటే ఇదే అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంటే మద్దతుకి మనం చట్టబద్ధత కల్పించడానికి ప్రవేశపెట్టిన రోజు ఆ రోజు 11 మంది ఉన్నా రావాలి కదండి అసెంబ్లీకి. ఆ రోజు వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు మావి గన్ పెడతావో మావి గొడ్డలు పెడతావో ఏదో పెడతావు కదా. ఆ రోజు వచ్చి మాట్లాడడం మానేసి మళ్ళీ వచ్చి 4 రోజుల తర్వాత వచ్చి కన్ఫైన్డ్ కొంతమంది ఉంటారు, చప్పట్లు కొట్టే వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. అలాంటి ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని 2 గంటలు 3 గంటలు ఊకదమ్ముడు ప్రసంగాలు ఇచ్చేసి మళ్ళీ ఎగైన్ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ మాటలకి రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తారు అనుకుంటున్నావా? ఆంధ్రుడు ఈ రోజు సగర్వంగా చెప్పుకునే రోజు. నీకు వీలైతే, నీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల్లో పోటీ చేసి మొన్నటి వరకు సీఎం గా ఉన్నావన్న కనీసం కమిట్మెంట్ ఉంటే ఈరోజు అమరావతికి మద్దతు తెలుపు. అంతే తప్పించి మావి గన్ను మావి గొడ్డలి అని చెప్పి మీదే గొడ్డలి ఎవడు కాదనట్లే. కానీ ఇలాంటివన్నీ పెట్టి అనవసరంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు మభ్య పడట్లేదు సరికదా, నిన్న ఒక జోకర్లా చూస్తున్నారు ఈరోజు. కనీసం అదేనా గుర్తుంచుకుంటే మంచిది.